అందరికీ నమస్తే. వెల్కమ్ టు గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది అంటే, సినిమా ఓవరాల్గా చెప్పాలంటే కొద్దిగా యావరేజ్గానే ఉందని చెప్పుకోవాలి. కాకపోతే దీంట్లో స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఆ స్టోరీని సరిగ్గా తెరకెక్కించకపోవడం వల్ల ఈ సినిమా యావరేజ్ అయిపోయిందని నా అభిప్రాయం. అండ్ ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకు క్యారెక్టర్లో నటించారు. చాలా బాగా నటించారు. అసలు రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్లో నటించాడని చెప్పుకోవాలి. అతని యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి కూడా ఈ సినిమాతోని. అండ్ ఈ సినిమాలో ఎస్జే సూర్య అండ్ శ్రీకాంత్ అండ్ సముద్రకని నటించారు. వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గలేదు అండ్ ఇచ్చి పడేశారని చెప్పుకోవాలి. అండ్ సునీల్ని ఒక క్యారెక్టర్లో చూస్తారు మీరు, మీకు నచ్చుద్ది. అండ్ హీరోయిన్ దగ్గరికి వచ్చేప్పటికి హీరోయిన్కి అయితే పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. అండ్ ఎక్కువసేపు కూడా కనపడదు మీకు, అంతా స్టోరీ బేస్డ్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మీరు ఎక్కువగా మాస్ మసాలా స్టోరీని ఇష్టపడే వాళ్ళు అయితే మీకు ఈ సినిమా నచ్చదు. ఈ సినిమా ఇంతకుముందు శంకర్ తీసిన ఒకే ఒక్కటి సినిమాకి మాడిఫై చేసి సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అండ్ అనిపిస్తుంది నాకు తెలుసు, ఎందుకంటే కొద్దిగా అలాగే ఉంది కాబట్టి. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయంటే బాగున్నాయంతే, మరీ అంత మీకు శంకర్ సినిమాల్లో చూసిన సాంగ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడ శంకర్ సినిమా తీసాడా అన్న అభిప్రాయం మీకు కంపల్సరీ కలుగుద్ది, ఎందుకంటే శంకర్ మార్క్ అనేది దీంట్లో కనపడలేదు. అండ్ ఇంకా రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్లో నటించాడు. ఆ క్యారెక్టర్లో కొద్దిగా మీరు చిట్టిబాబు క్యారెక్టర్ ఇష్టపడే వాళ్ళు అయితే యాజ్డీజ్గా ఈ క్యారెక్టర్ని కూడా ఇష్టపడతారు, ఎందుకంటే అంత బాగా నటించాడు కొద్దిగా నత్తి క్యారెక్టర్లో. అండ్ ఓవరాల్గా సినిమా ఎలా ఉందిరా బాబు అని మీరు అడిగితే ఏమని చెప్పాలి, హిట్ ఆన్లైన్, యావరేజ్ ఆన్లైన్, మిడిల్లో ఉంది. మీకు ఇలాంటి స్టోరీల మీద కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ మీకు ఈ సినిమా నచ్చుద్ది. అండ్ ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పాను వేరే వాళ్ళు చెప్పారని రివ్యూలు చూడకుండా మీ సొంతంగా ఒకసారి వెళ్ళి చూసి మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ నా పర్సనల్గా నాకేమనిపించిందంటే నాకు నచ్చింది, మరి మీకు నచ్చుద్దో లేదో తెలియదు. అండ్ see you guys, see you in the next video and happy Sankranti. Thank you.